నమస్కారం కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు లాడ్జ్ సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు 331వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించామని తెలియజేసిన దేవాలయ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాసరావు. గుంటూరు సీతానగర్లో వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆరాధన మహోత్సవాలు ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సుప్రీం ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ధర్మాసనం మండిపాటు. అక్రమ త్రవ్వకాలు నిలిపివేసేందుకు సుప్రీం ప్రత్యేక కమిటీల ఏర్పాటు. దళిత నాయకులు కలేకూరి ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమం భీమ్ సేవాదళ ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు. భారత్లో సముద్రంపై నిర్మించిన అత్యంత పొడవైన వంతెన అటల్ సేతుపై ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న ప్రశంసలు కురిపించారు. వంతెన నిర్మాణ శైలి ప్రజలకు ఉపయోగపడుతున్న తీరుపై రష్మిక మందన్న ప్రశంసించారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకప్పుడు 2 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం 20 నిమిషాలకు తగ్గిపోయింది. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. అసలు ఇలాంటిది సాధ్యమైన ఎవరైనా ఊహిస్తారా? అద్భుత మౌలిక సదుపాయాల కల్పనతో ప్రతి ప్రయాణం సులువు సౌకర్యకరంగా మారిందని కొనియాడారు. You know, the journey of 2 hours can be done in 20 minutes. As in, you wouldn't even believe it. Matlab, like, who would have thought something like this was possible? And aaj, matlab, Navi Mumbai se Mumbai tak or Goa se Mumbai tak or Bangalore se Mumbai tak, when all the journeys made so easily and with such amazing infrastructure, makes me feel proud. जब वर्ल्ड के बाकी हेरिटेज साइट्स हम देखते थे तो लोग कहते थे कि इंडिया में ऐसे स्ट्रक्चर्स हो ही नहीं सकते, इंडिया का इंफ्रास्ट्रक्चर इस लेवल का हो ही नहीं सकता, इंडिया नहीं बना सकता. अब हमने ये कर दिखाया अटल सेतु. हाँ जी. तो वर्ल्ड हम क्रिटिसाइज करते हैं, उस पर क्या कहेंगे? अब तो इंडिया ने ना सुनना, they're not willing for it anymore. So I think now at least India is not stopping anywhere. Nobody is saying it's not possible in India. अब हो नहीं सकता, or you know, it's impossible for India. Nobody's like, look at our country grow. Like, it's freaking brilliant the way in the last 10 years the country has grown, and you know, the infrastructure today, the planning in our country, the road planning, everything is just brilliant. So ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ధర్మాసనం మండిపడింది. అక్రమ త్రవ్వకాలు నిలిపివేసేందుకు సుప్రీం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అయినా ఇప్పటికీ ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలు ఆగటం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మార్చి 2023లో ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్రంలో ఇసుక అక్రమ త్రవ్వకాలను ఆపాలని ఆదేశాలిచ్చింది. అయినా అక్రమ త్రవ్వకాలను అడ్డుకోలేదు. అక్రమ త్రవ్వకాలు జరగలేదంటూ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు ఒకే రకమైన నివేదికను ఇచ్చి కోర్టును మభ్యపెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను త్రవ్వేశారు. జగన్ రెడ్డి కలుసనల్లో 40,000 కోట్లు ఇసుకను దోచేశారు. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి, ప్రతి జిల్లాలో కలెక్టరు, పోలీసులు, వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. 2023 మార్చిలోనే ఎన్జీటీ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు, వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా 22 జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు. అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు. అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది.
డిఎంజీ వెంకట్రెడ్డి కీలక పాత్రధారిగా ఉండి దోచిపెట్టాడు. మైనింగ్, ఫారెస్ట్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఏ విధంగా దోచుకున్నాడో గతంలోని నిరూపణ చేశామని తెలిపారు. దోపిడీపై పూర్తి ఆధారాలు ఉన్నాయి. జగన్ రెడ్డితో పాటు అధికారులు అందరూ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా సుప్రీం ఆదేశాలను గౌరవించి వెంటనే కమిటీలు ఏర్పాటు చేసి ఎవరు దోపిడీ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే కోర్టు ధిక్కరణ కింద అధికారులు శిక్ష తప్పదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తానే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు చెప్పాలి. డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీల మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. ముఖ్యమంత్రికి తాబేదారుగా పనిచేస్తున్నటువంటి ధనంజయ రెడ్డి చెప్పాలి. వీళ్ళందరూ ఈ దోపిడీలో పాత్రదారులు, సూత్రధారులు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా కమిటీలు ఏర్పాటు చేసి, ఇప్పుడు ఇక ముందు జరిగే కాదు, ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఎవడు దోపిడీ చేశాడు, దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలి, దానికి చర్యలకు ఉపక్రమించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ విధంగా చెయ్యకపోతే, ఆ విధంగా సహకరించకపోతే ఆ అధికారులందరూ కూడా కోర్టే చెప్పింది, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని. కోర్టు ఒకవైపు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటుంది. రేపు మారే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద వీళ్ళందరినీ కూడా జైలు ఊచలు లెక్క ఇచ్చే వరకు కూడా నిద్రపోమని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని సర్వేలు వచ్చాక జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ టీం దగ్గరికి వెళ్లి ఒక చిన్న ఓదార్పు యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే వైసీపీని మూసివేస్తానని జగన్ చెప్పగలడా అని అన్నారు. నిజంగా అదే జరిగితే అలా ప్రకటించవలసిన బాధ్యత ఉందని తెలిపారు. అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, మీడియా చెప్పింది. అలాగే వాళ్ళ ఐపాక్ట్ టీము అదే నిజమైందనేది అందరూ దీంట్లో ఉంటే ఈనాళ్ళ ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత, నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడను? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే, ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. ఐపాక్ ఆఫీస్ లో కోతలు కోసారని, వెనుక కూర్చున్న బొత్స ముఖం చూస్తూ ఉంటే అర్థమవుతుందని తెలిపారు. ఓటమి ఖాయమని ఐపాక్ స్పష్టంగా చెప్పిందని తెలిపారు. జగన్ పాలనలో ఫలానా వర్గం బాగుందని చెప్పుకోగలిగారా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను నాశనం చేసిన జగన్ ప్రభుత్వాన్ని దించడానికే అర్ధరాత్రి 2 వరకు ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. 15 క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలు చెబుతూ ఉంటే ఇంకా మేము అధికారంలోకి వస్తామని అనటం మూర్ఖత్వమేనని పేర్కొన్నారు. 170 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగరాస్తున్నావు అంటున్నావు. ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నన్ను ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం అయిపోయింది, ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడాన్ని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనపడుతున్నాయి.
నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల ఓటమి ఖాయం వైసీపీకి. వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా. ఒక రకం కాదు. ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? మా పరిపాలనలో ఈ మహిళలు బాగున్నారు, చిరు వ్యాపారులు బాగున్నారు, కార్మికులు బాగున్నారు, వ్యవసాయ రైతులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, బిల్డర్స్ బాగున్నారు. ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పానండి. విజయవాడ రమేష్ హాస్పిటల్లో హార్ట్ స్ట్రోక్ కి చికిత్స పొందుతున్న కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బందరు పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ కొనకల్ల నారాయణరావు గారిని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పరామర్శించారు. ఆయనతో పాటు మండలి వెంకటరామ్, సన్ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఎండి విఎస్ఆర్ పున్నంరాజు, మెర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు తదితరులు ఆయన కలిసి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 13, 14 తేదీలో జరిగిన అర్లల నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల పట్ల పోలీసులు ఓవర్ యాక్షన్ వైఖరిని చూపించారు. ఈసీ సీరియస్ అవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్రిక్త పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఇరు నేతల ఇళ్లపై దాడి చేశారు. 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దరెడ్డి ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. వారి ఇంట్లోని సీసీ కెమెరాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న కార్యకర్తలపైన విచక్షణ రహితంగా దాడి చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు సంధించారు. దళిత నాయకులు కలేకూరి ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమం భీమ్ సేవాదళ ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు ఘనంగా నివాళులర్పించారు. కలేకూరి ప్రసాద్ దళితుల్ని తన పాటల ద్వారా చైతన్యపరిచారని అన్నారు. దళితుల పోరాటంలో భాగస్వాములే దళితులకి అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్యవేదిక సేవా సమితి అధ్యక్షులు స్టాలిన్ బాబు, రాజు, నల్లపు, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. కలేకూరి ప్రసాద్ అన్న వర్ధంతి 11వ వర్ధంతి సందర్భంగా ఒక మాల కులంలో పుట్టి మంచి కవి, మంచి రచయిత కలేకూరి ప్రసాద్ అన్న మరి ఆయన లేకపోవడం అనేది మాకు తీరని లోటు. అలాంటి గొప్ప నాయకులు కూడా వాళ్ళు చాలామంది కనుమరుగైపోయారు. అందుకే కొంత మాలకులం అనేది కూడా వెనకబడిందని, రాజకీయంగా కూడా అటువంటి పెద్ద నాయకులు లేకపోవడం వల్ల మాకు తీరని లోటని, ఉన్న నాయకులను కూడా మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు నడుతామని జైభీం తెలియపరుస్తూ భీమసేన సేవదళ ఆధ్వర్యంలో కలేకూరి ప్రసాద్ గారి 11వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి సినీ రచయిత, పాత్రికేయుడు, కవి, దళిత ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని నేను తెలియజేస్తున్నాను. మరి ఆయన ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయన రాసిన పాటలు ఎన్నో ఈ దేశ వైద్యులు వెళ్ళినాయని నేను తెలియజేస్తున్నాను. మరి ఒకసారి కలేకూరి ప్రసాద్ అన్నకి జోహార్లు అర్పిస్తూ అందరికీ జై భీమ్. ఈరోజు కలేకూరి ప్రసాద్ అన్న 11వ వర్ధంతి జరుపుకుంటున్నాం గుంటూరులో. కలేకూరి ప్రసాద్ అన్న దళిత ఉద్యమానికి ఒక ఎన్నుముక్కలాగా పనిచేశాడు. దళితులకి ఎక్కడున్నా కానీ ఆయన యొక్క ఒంట్లో బాగపోయినా కానీ డప్పు ప్రకాష్కి ఆయన యొక్క మాటని పాటగా పాడి వినిపించేవాడు. అలాగా ఎన్నో వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి మేము ఉండవని చెప్పి కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట అనేక ఉద్యమాల్లో మన కలేకూరి ప్రసాద్ అన్న ఎంతో పనిచేశాడు. ఆయన్ని మన దళితులందరూ కూడా గుర్తించుకోవటం, ఆయన వర్ధంతులు, జయంతులు జరుపుకోవటం, మన నాయకులు కష్టపడ్డ వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే ఇదే ఘనమైన నివాళి ఇటువే. ఇంకా మనం ఏమీ లేం కాబట్టి ఆయనకి ఘనమైన నివాళి ఇస్తున్నాం అని చెప్పి తెలియదు. గుంటూరు లార్జ్ సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు 331వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయని దేవాలయ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడారు. పోతులూరి వీరబ్రహ్మం గారి 331వ ఆరాధన మహోత్సవాలు ఉదయం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం గుడి పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా గుంటూరు అమరావతి రోడ్డులో ఉన్న శ్రీ బ్రహ్మంగారి దేవస్థానంలో స్వామివారికి ప్రాతకాలంగా విశేష అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి ఆలయ ప్రదక్షిణ, తర్వాత మండపారాధన, విశేషంగా పూజలు, భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. తదనంతరం సాయంత్రం స్వామివారికి దివ్య రథోత్సవ కార్యక్రమం పురవీధుల్లో స్వామివారు ఊరేగుతూ వెళ్తుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు విశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాను. గుంటూరు సీతానగర్లో వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయని, ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని దేవాలయ అధ్యక్షులు నీలా శంకరరావు తెలిపారు. సీతానగర్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలతో ఆరాధన, గురు పూజ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైందని దేవాలయ అధ్యక్షులు నీలా శంకరరావు తెలిపారు. పతాక ఆవిష్కరణ అనంతరం గణపతి పూజ, స్వామివారి సహస్రనామ పూజ, అష్టోత్తరం, పుణ్య దంపతులచే శాంతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి వహించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గట్టి శ్రీనివాసరావు, డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, ఎర్రగోపు నాగేశ్వరరావు, వంగర ఏడుకొండలు నాగేశ్వరాచారి, పాలేటి వెంకట సుబ్బారెడ్డి, కట్ట వెంకట కృష్ణారావు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద, తల్లి మాట త్రాచు పామయ్యేను, మామ నెత్తిన మొద్దు పెట్టేరు, పెండ్లాము మాట అరటి పొండవుతాదయ్య, నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇదే. గుంటూరు సీతానగరం 1వ లైన్లో వేయించేసినటువంటి జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు 331వ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా దిగ్విజయంగా జరుగుతుంది. దీనికి 50 మంది భక్తులు తీర్థప్రసాదాల కోసం, అన్న వితరణ కోసం విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పక్షులు కావాలని ప్రార్థిస్తా ఉన్నాం. ఏరియాల్లో ఎన్నో నగరాల్లో వీధుల్లో కూడా ఈ రోజున ఈ బ్రహ్మంగారి ఆరాధనోత్సవం జరుపుకోవడానికి ఎంతోమంది ఉత్సాహవంతులుగా 331 ఆరాధన జరుపుకోవడం కోసం ఎంతోమంది సన్నాహాదులయ్యి దీనికి ఎంతోమంది భక్తులు కొన్ని వేలాది మందిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దీనికి ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ గుంటూరు నగరంలో ఉన్న మన లాజీ సెంటర్ బ్రహ్మంగారి దేవాలయం కానీ, అదేవిధంగా సీతానగర బ్రహ్మంగారి దేవాలయం కానీ, మారుతినగర్లో ఉన్న బ్రహ్మంగారి దేవాలయం కానీ ఎంతోమంది భక్తులు విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందుతున్నారని చెప్పి మనసారా కోరుకుంటూ, ఫస్ట్ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331 ఆరాధన మహోత్సవాలు నిన్న సాయంత్రం 6 గంటలకు ఊరేగింపు కోలాటాలతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వర్షం కూడా జయజనాయన కరుణించి కరెక్ట్గా అన్నప్రసాదాల టయానికి వర్షాన్ని ఆపారు. యావత్ భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి జయజనాయన కృపకి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాం. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,750 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,900 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,600 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల ధర 73,750 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 89,100 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 92,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 680 పాయింట్లు పెరిగి 73,664 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 203 పాయింట్లు వృద్ధి చెంది 22,404 వద్ద ముగిసింది. ఇక 290 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ 47,977 వద్దకు చేరింది. పారిశ్రామిక రంగానికి కొన్నాళ్లుగా ఏర్పడ్డ గడ్డు పరిస్థితుల్లో ఏ విధమైన మార్పు కనిపించడం లేదు. ఇందుకు ఉదాహరణగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం వద్ద గల జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారం మరోమారు మూతపడటమే. దశాబ్దాల కాలంగా ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమలతో వందలాది మంది ఉపాధిని పొందుతూ ఉన్నారు. విజయవంతంగా కొనసాగిన ఈ పరిశ్రమకు 2020-21 మధ్య కాలంలో తీవ్ర ఇబ్బందులతో సంక్షోభం నెలకొంది. దీంతో అప్పట్లో దాదాపు 11 నెలల పాటు కంపెనీ మూతపడింది. మళ్లీ ప్రస్తుతం పరిశ్రమ ఉత్పత్తికి గాను ముడి సరుకులు లభ్యం కాకపోవడం,
రాకపోవడం, రవాణా వంటి ఇబ్బందులు కారణమంటూ శుక్రవారం ఉదయం యాజమాన్యం పరిశ్రమ ఆవరణలో నోటీసులు అంటించారు. దీంతో ఒక్కసారిగా రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 325 మంది రోడ్డును పడ్డారు. ఈ విషయమై పరిశ్రమ యాజమాన్య ప్రతినిధి గోపాలకృష్ణ వద్ద ప్రస్తావించగా, ముడి సరుకుల ఇబ్బందులతో గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని, గడిచిన 10 రోజుల పాటు ప్లాంట్ లో ఏ పని లేకపోయినా కార్మికులకు యాజమాన్యం అవకాశం కల్పించిందని, తప్పని పరిస్థితిలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పరిశ్రమ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం లే ఆఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాకౌట్ చేయడం జరిగింది. దీనికి స్పందించి జనరల్ డ్యూటీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా డ్యూటీకి వద్దామని అనుకుంటే ఫ్యాక్టరీ బంద్ అయిందని తెలిసింది. మా కార్మిక వర్గాలు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కార్మిక నాయకులందరమే కూడా హాజరవడం జరిగింది. హాజరైన తర్వాత కార్మికుల తాలూకా మనోభావాలు తెలుసుకున్న తర్వాత యాజమాన్యంతో మరొకసారి సిట్టింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక లీడర్లు అందరమే కూడా మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. మేనేజ్మెంట్తో మాట్లాడినటువంటి విషయాలు, మేము ఫ్యాక్టరీ ఎందుకు ఆపేశారని అంటే రా మెటీరియల్ గత 2 నెలల నుంచి మాకు లేదు, ఫ్యాక్టరీ చాలా నష్టంలో ఉంది కాబట్టి మూయవలసినటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పడం జరిగింది. అయితే మరి మేము కార్మిక వర్గాల నుంచి మేము వాళ్ళకి అడిగాము. అయితే మూసేసిన దానికి మా కార్మికులకి ఎంతకాలం మీరు మోస్తారు, ఆ మూసిన కాలానికి మా కార్మికులకి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారు, అది వాళ్ళ జీవనోపాధి సాగాలంటే మీరు ఏం చేయదలుచుకున్నారని మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ మాకు ఉంది, సో ఎంప్లాయర్స్ కానీ కాంట్రాక్ట్ లేబర్ని కానీ వీళ్ళందరినీ కూడా మేము అక్కడికి పంపిస్తాము, కనీసం ఒక 3 నెలల వరకు అయినా సరే మళ్ళీ మేము ఇక్కడ కంప్లీట్గా పర్మనెంట్గా క్లోజ్ చేసేటటువంటి ఆలోచన అయితే లేదు, ఖచ్చితంగా మళ్ళీ తెరుస్తాం. ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. గురువారం సన్ రైజర్స్ తో జరగవలసిన ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. జీటీ అంతకు ముందు మ్యాచ్ కూడా ఇలాగే వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ సీజన్ లో కేవలం 12 మ్యాచ్లు ఆడింది, 5 విజయాలు సాధించింది. వర్షం కారణంగా రద్దయిన 2 మ్యాచ్ల్లో చెరో పాయింట్ తో కలిసి టైటాన్స్ ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. దీంతో ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశం లేదు. చివరి మ్యాచ్ లోనైనా విజయంతో సీజన్ ముగించాలనుకున్న గుజరాత్ ఆశలకు వరుణుడి వల్ల గండిపడింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ తమకు మద్దతు ఇచ్చిన అభిమానుల్ని ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఓ నోట్ రాశారు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు లాడ్జ్ సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు 331వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించామని తెలియజేసిన దేవాలయ కార్యనిర్వహణ అధికారి జి శ్రీనివాసరావు. గుంటూరు సీతానగర్లో వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆరాధన మహోత్సవాలు. ఏపీలో ఇసుక అక్రమ త్రవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సుప్రీం ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ధర్మాసనం మండిపాటు. అక్రమ త్రవ్వకాలు నిలిపివేసేందుకు సుప్రీం ప్రత్యేక కమిటీల ఏర్పాటు. దళిత నాయకులు కలేకూరి ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమం. భీమ్ సేవాదళ ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.